నా పేరు వనరాజు అండి. మాది అనపర్తి గ్రామం, పక్కన చిన్న పల్లెటూరు, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నా జీవితం బాల్యం నుండి కూడా నేను చాలా ఘోరంగా, విపరీతంగా మూర్ఖంగా తిరిగేవాడిని అండి. దేవుడు అనేవాడు లేడని. నేను అన్యులు దేవతల్ని, అన్య దేవుళ్ళని బాగా మొక్కేవాడిని. మాలలు వేసుకొని బాగా అంగీకుళ్ళు తిరుగుతూ ఉండేవాడిని. ఇలాంటి సమయంలో నాకు ఒక 2 కులస్తుల నుంచి ఒక స్నేహితుడు కలిగి ఉన్నాను నేను. ఆ సమయంలో మా ఇద్దరికి చిన్న విశేషం జరిగి మాట వాదనలు ఉండి చాలా చిన్ననాటి నుండి కూడా కలిసి, అలాంటి స్నేహితుడిని, నా బలము, నా శక్తి, నా ధైర్యం, నా పవర్, నా స్నేహితుడిని ఎర్రవిగిపోయేవాడిని. ఎందుకంటే వాళ్ళ పెద్దనాన్నగారు అనపర్తి శాసనసభ్యులు, ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఆ సమయంలో కూడా. అలాంటి బలం కలిగినటువంటి వ్యక్తిని, నాకు ఉన్నటువంటి ఉడుకు, తొందరపడతాను, నాకు ఉన్నటువంటి అవివేకం, మూర్ఖత్వం బట్టి తనని చాలా కిరాతకంగా, అతి కిరాతకంగా చంపి, నా సొంత స్నేహితుడిని, నా ప్రాణ స్నేహితుడిని నేను చంపుకొని జీవిత ఖైదీ పడి జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళేటప్పటికి నా జీవితం చీకటి పడుతుంది, గొంగల పొడుగు జీవితం కలిగి నేను ఉండేవాడు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మరి మా ఆత్మీయ తండ్రి గారు లోపలికి రావడంతో మా చీకటి బ్రతుకులోకి వెళ్ళుకుని నింపి, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అనే విషయాలను మాకు బోధించి, మేము చీకటిలో ఉన్నటువంటి మా బ్రతుకులను వెలుగుగా మార్చి వెలుగులోకి తీసుకొచ్చి అనేక చోట్ల మరి సాక్షిగా వాడబడడానికి ఆయన మాకు మార్గం వేశారు. అయితే గొంగల కొరకు జీవితం, పాత జీవితం, రోత జీవితం, అయితే క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము కొత్తగా ఆయన కొత్త జీవితం. మా జీవితం మీరు చూస్తున్నారు, ప్రజెంట్ ఇలా ఉంది. గొంగళపూరు జీవితాన్ని యేసు నామంలో మేము పాతేసి, ఇప్పుడు యేసు నామంలో నూతన బలముగా, నూతన సృష్టిగా మార్చబడి మేము నిలబడే అవకాశం మాకు కలగజేసినటువంటి దేవాది దేవుడికి. మా పేరు కాళూరు శ్రీ అండి. మాది కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కాకినాడ గ్రామం అండి. మాది మర్డర్ కేసులో నేను భయపడి యావజ్జీవ శిక్షపడి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటంటే, ఇంకా చనిపోదాం, ఏదో చెప్పుకో, లేకపోతే ఏదో ఫ్యాన్కో గురేసుకుని చనిపోదాం అనే స్థితిలో ఉన్నానమాట. ఇది ఎందుకు ఇలా భయపడింది, పైన ఏమో ఆకాశం, కింద భూమి కనిపిస్తుంది, అక్కడ ఏం కనిపించలేదు. చనిపోదాం అనే స్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు వచ్చి అక్కడ చర్చిలో వాకింగ్ చెప్పడం అప్పటి వరకు తెలియదు. మేము సాతాత శ్రీ వైష్ణవులు, అంటే పౌరుత్యం చేస్తారు కుటుంబం క్యాస్ట్. అదే అయితే నాకు ఇలాంటి యేసు ప్రభు గురించి అసలు తెలియదు. అసలైన ఆలోచించలేదు. ముందు ఈ పాఠశాల బయట ఉంటే ఆమె గొడవలకు వెళ్ళడం అని చేయడం తప్ప, కానీ దేవుడి గురించి ఒక ముఖ కూడా తెలియదండి. ఆ వాటకి వెళ్ళిన పరిస్థితిలో అయ్యగారు వాకింగ్ చెప్తుంటే పైవే బ్లాక్ అంటే ఆ బ్లాక్లో బయట కూర్చుని ఆలకిస్తున్నప్పుడు అయ్యగారు చెప్పే మాటలో జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు, ఆలకిస్తున్నారు. సరే మనం వెళ్తే ఏమైతే పోనీ తప్పేం కాదు కదా ఇది అని చెప్పేసి నేను కూడా వెళ్ళి మా నాయకన్నా, అలాగే కాంగ్రెస్ అన్న, ఇలాంటి కులంలో వీళ్ళందరితో కూడా వెళ్ళి ఆ చర్చిలో కూర్చుంటే దగ్గర చేర తీసి విజయవర్ధన్ గారిని లోన ఒక ఆయన కూడా ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని, తమ్ముడు కూడా కూర్చో, ఏమంటే వాళ్ళు ఆలకించి దేవుడు మాట్లాడుతుంటే హృదయం నీకు నెమ్మదిగా ఉంటుంది అని చెప్పేసి లోనకి తీసుకెళ్ళి నన్ను దగ్గర కూర్చోబెట్టి దేవుడు పరిచయం చేశాడు. అంతకుముందు యేసు ప్రభు గురించి అసలు తెలియదండి. తెలియనప్పుడు అలాంటి దేవుడు చనిపోదామని ఆలోచనలోనే అన్నాను ఎప్పుడు. ఎన్ని శిక్ష ఎప్పుడైతే పడిందో ఇంకా మనం బయటికి వెళ్తామో వెళ్ళమో, ఇంకా అలాంటితో బ్రతికి ఇంకా చనిపోతే వదిలిపోతుంది ఇక్కడ అనే ఆలోచనలో నన్ను దేవుడు నన్ను అయ్యగారిని చేయించి, అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన గట్ట చేయించుకుని అయ్యగారితో ఉన్న తర్వాత మనిషి మరి బతకాలని, దేవుడి గురించి మనం బయటకు ఉండాలని నాకు ఆలోచన నాలుగు కలిగింది. ఈ రోజు సజీవంగా మేము ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు అయితే మామూలుగా చనిపోతారని కూడా నిర్ణయం తీసుకున్నాం అనమాట. నేను అంత నిర్ణయం తీసుకున్నామంటే ఆ లోన అయ్యగారి వల్ల కేవలం బతుకున్నామంటే అయ్యగారు కోపంటే మరి. కాబట్టి మామూలుగా దేవుడిని తెలుసుకుని బయటకు వచ్చి మేము ముందు నుంచున్నామంటే అదంతా అయ్యగారు మా వల్ల చూపించిన ప్రేమ. మేమే కదా అనేక మంది అండి. ఇలాగ 2016 జనవరి 26 మామూలుగా మేము రిలీజ్ అయ్యాము. అనేక మంది, ఈ అనేక మంది ఇళ్ళకి ఇంకా మేమే తక్కువ వెళ్తాం. అయ్యగారు ఏదో ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నారని చెప్పి పలకరించి వస్తున్నారే. దేవుడి సేవలో ఆయన ఎంతో మందికి ఇలా ఎంతో మందిని కత్తి పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు 2 అంచెలు కట్టుకొని బైబిల్ పట్టుకునే వ్యక్తిగా చేశారండి. కాబట్టి ఆయన ఇలా ఎంతో మందిని మార్చారు. కాబట్టి మేము కూడా అలాగే ఏదో మాకు చూసింది చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ చిన్న సాక్ష్యాన్ని మాకు నాయక్ అంటే మా అబ్బాయి కులం. సరే, ఇప్పుడు పాస్టర్ గారు పెట్టిన పేరు జేమ్స్. అవును, సహోదరులు చెప్పిన రీతిగా
అవును, ప్రకటన 3లో చెప్పిన రీతిగా పేరుకు బ్రతుకుచు చచ్చిన శవలే బ్రతుకుచున్న నా బ్రతుకులో కేవలం దీనివల్ల కాదు, దేవుని ప్రేమ, దేవచిత్తం, సన్ముఖం చెప్పిన రీతిగా నా గుణాలను లెక్కిస్తున్నాను. 2008 డిసెంబర్లోకి చనిపోతానని తీర్మానం చేసుకున్నాను. అలాంటి నా బ్రతుకులో దేవుని వాక్యం, చాలామంది నన్ను అడుగుతారు, సేవకుని అంతగా పొగుడుతా ఉన్నారు మీరని. పొగడటం కాదు, అలాంటి సేవకులు అరుదు ఈ దినాల్లో. ఆయన ప్రయాస ఇప్పటికీ కూడా, ఆయన ప్రయాస, ఆయన భారం, బాధ మీరు వెళ్తా ఉంటే మా జేబుల్లో తిరిగిన దేవుడు వారి ప్రయాస ఉండదా? తోట నాటిన వారికి తలం తినాలని ఆశ ఉంటుంది కదా, పనివాడు జీతానికి పాత్రుడు కదా, ఆశ ఉంటుంది. నా పిల్లలు నా సొత్తు, నా వారసత్వం, అది ఆయన అతిశయం, ఆయన సంతోషం తీరుగా. కనుక ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దేవుని కృప, వాక్యము, దేవదాసుని ఆత్మతో యొక్క ప్రయాస. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. నాది కాకినాడ జిల్లా చిల్లపూడి మండలం పాను గ్రామం అండి. రాజమండ్రికి 50 కిలోమీటర్లు. నా పేరు కొప్పుడు రాజు అండి. నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా అంటే 21 సంవత్సరం శిక్ష పడి జైలు జీవితాన్ని అనుభవించే సమయంలో దైవసేవకులు వాక్యం విని విషయ ప్రయోజకుడు నన్ను దేవుడు వాక్యాన్ని వినిపించి ప్రయోజకులుగా మార్చిన దైవసేవకుడు మా ఆత్మీయ తండ్రి గారిని ఎంతో గర్వంగా చెప్తాను. ఆయన వాక్యం విని మారి నల్ల మసుపుకే నన్ను ఆయన వాక్యంతో ఆడుముఖ్యంగా మార్చిన దైవసేవకుడు మా ఆత్మీయ తండ్రి గారికి మనకు ఒకసారి వందనాలు తెలుసుకుంటూ దేవునికి కలుగునుగా. మొదటగా దేవుని వందనాలు. సహోదరికి ఆ ప్రత్యేకమైన వందనాలండి. నా పేరు మరి రక్షణ తీసుకున్నాక ప్రేమానందం అని పేరు పెట్టారు. అయ్యగారు ఇచ్చారు, రక్షణ అయ్యగారే ఇచ్చారు, బాప్తిస్మం అయ్యగారు ఇచ్చారు. నాకు ప్రేమానందం అని పేరు పెట్టారండి. మరి మా ఊరు వెంకటాపాలెం, ఈ ఊరే. మాకు ఏలూరు జిల్లా దేవాదేవ కార్యదర్శి పడినప్పుడు మరి మేము రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అంటే ఏంటో నాకు తెలియదండి. అన్నయ్య రాజరత్నం అనే రూములు అన్న బ్యాక్లు వేశారు నన్ను. అన్నయ్య కలిసాడు నన్ను. తమ్ముడు బాధపడుతూ నేను మన పక్కూరే కొండపొరినాది ఊరు ఇక్కడ నాకు పడింది అని చెప్పాడు. అన్నయ్య ఉన్నప్పుడు దాదాపు చెప్పినప్పుడు నేను చాలా బాధపడుతున్నా, కానీ అన్నయ్యని బట్టి ధైర్యంగా ఉన్నాను. అలాగే కాకినాడ అని చెప్పండి. కాకినాడకి నాకేమీ తెలియదండి. ఇక్కడ ఉన్నప్పుడు చెట్లు గట్లా కాకినాడ నాకేమీ తెలియదు. అయ్యగారు వాక్యం ఇంటికి వచ్చారు ఆదివారం వచ్చినప్పుడు. ఆ వాక్యం విని బలపడి మరి దేవుడు ఎంతగానో నేను పాటలు పాడాలనుకునేవాడిగా నాకు వచ్చేది కాదు. దేవుడు నన్ను బట్టి, దేవుడి కృపను బట్టి పాటలు పాడి కృపను నాకు దేవుడు అనుగ్రహించాడు. అంత గొప్పగా మేము విడుదలయ్యాము. అద్భుత కార్యము దేవుడు చేశారు. అయ్యగారు వాక్యాన్ని బట్టి బలపడ్డాము. చాలామందిని మాలాగా ఎంతోమంది చనిపోదామనుకున్నవారు ఎంతోమంది బలపడి మరి వారి యొక్క జీవితాలను బాగు చేసుకుని బయటకు వచ్చి దేవుని శాస్త్రంలో బాగుతూ చాలామంది ఉన్నారు. అందులో మేము కూడా ఒకరము. కనుక మరి ఇలాగా ఈ సహోదరులందరూ కూడా దేవుడి నుంచి బయటకు వచ్చి దేవుని సేవ చేస్తూ దేవుని సేవలు చాలామంది ఉన్నారు. అలాగే మరి దేవుడి పొందనాన్ని తెలియజేస్తున్నామండి. దేవుని సేవ ద్వారా మేము ఎంతో నేర్చుకున్నాం, బలపడ్డాం, దేవుని తెలుసుకున్నాం. ఇప్పుడు దేవుని సేవ చేయడం, దేవుని యొక్క ఏర్పాట్లు జీవిస్తూ ఉన్నాం. అందరికీ తెలుసు. దేవునికి మహిమ కలిగిన కాక. మన పైన గ్రామం తరపున తూర్పుగోదావరి జిల్లండి. అనుకోకుండా నేను మట్టడి చేస్తున్నాను. అది నేను కావాలని చేసుకుంటాను. ఫస్ట్ నేను ఏమంటే అవునండి, మాకు యావజ్జీవకాలం శిక్షపడింది. నా వారిని ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా ఇచ్చుకుంటాడండి. ఇటువంటి
నేను నాకు దేవుడు గొప్పగా మాట్లాడటానికి కారణం సమస్య అయ్యాను. మరి నేను దేవుడికి వెళ్ళిన కొత్తలో ఏమి తెలియదని ఆయన చెప్పిన ప్రేమతో స్వచ్ఛమైన వాక్యమైనది బ్రతికించాడు, వాక్యమైనది బలపరిచాడు. నా ఊరు వేసినా సరే దేవుడు వార్తను ఇచ్చాడు. 1000 మందిలో ఒంటరైన వాడిని 1000 మందిలో చేస్తాను. ఎక్కడైతే నేను ఒంటరిగా ఉన్నానో ఎవరైతే నన్ను వెలివేస్తారో అదే ఊళ్ళో గొప్పగా దేవుడు నిలబెట్టాడు. అది కారణం మీ తండ్రి థామసాచారి గారు, నా తోటి సోదరులు. ఎందుకంటే నా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఘోరమైనది, సమయం లేదు కాబట్టి ఇచ్చిన సమయాన్ని పెట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నారు. స్తోత్రం అందరూ పొందాలండి. నా పేరు రాజరత్నం అండి, 11 రూపాయలు. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో జైలుకి వెళ్ళినప్పుడు మన అయ్య గారు థామస్ గారు, నేను జైలుకి వెళ్ళా 1 నెల చర్చి గట్ట వెళ్ళలేదు. అయితే నాతో స్నేహితులు కొంతమంది బయట ఉన్నారండి. ఒకనాడు రాని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళడంతో ఒక నూతనమైన అనుభవం, ఒక నూతనమైన రూపం. అంటే అప్పుడు దాకా జీవితం వేరు, మరొక జీవితానికి మరి బాట వేసి ఉన్నారు. ఇది అందరి వల్ల కాదు, కానీ భూమి మీదకి చాలా మంది పుట్టుకొస్తూ ఉంటారండి. వాళ్ళు తన కోసమే జీవించి, తన కోసమే బ్రతికి, తన కోసమే చనిపోయిన చాలా మంది ఈ మహాప్రపంచంలో కొన్ని వందల దేశాల్లో ఏదో మూల పుట్టి, ఏదో మూలలో జీవించి, ఏదో మూల చనిపోతే పుట్టులా పుట్టకపోనా ఏంటండి. అయితే చాలా మంది దైవజనులు ఉన్నారు, కానీ మరి అయ్య గారికి మరి ఉండే అంత గొప్ప భాగ్యం ఎవరికి ఉండదండి. ఎందుకంటే శరీరానికి ముగింపు ఉంది, కానీ చరిత్రకి ముగింపు లేదండి. ఆ చరిత్రని ఎవరు ఆపలేరు. అయ్యగారు ఉన్నా లేకపోయినా ఆయన చరిత్ర అనేక మందిలో ఉంటుందండి. ఆయన లేకపోయినా అనేక మందిలో ఆయన ఆలోచన, ఆయన ఏదైతే చేయాలనుకున్నా అనేక మందిలో ప్రవహిస్తూనే ఉంటుందండి. అయితే శరీరానికి ముగింపు ఉంది, కానీ చరిత్రని ఎవరో ఆపలేరండి. అటువంటి చరిత్ర మరి అయ్యగారు దైవజనులు. ఒక అబ్బాయి నాతో సేవలో ఉన్నాడు, మరొక అబ్బాయి అమెరికా దేశంలో వేదాంత విద్య చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు. మరి వారికంటే నా ఆత్మీయంగా చెరసాల బంధకాల్లో కనిన ఈయన కుమారుడు బట్టి నేను ఎంతో సంతోషపడి అతిశయిస్తుంటాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే మరి ఎక్కువ సంతోషం నాకు లేదు. నా సంతోషము, నా ఆనందము, నా కిరీటము ఈ బిడ్డలే. దేవుని బిడ్డలారా, మరి లోకములో చీకట్లో పాప బంధకాల్లో బంధింపబడిన ఈ బిడ్డలని విడిపించడానికి, వెలిగించడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారు చాలా తక్కువ మంది. మరి రాష్ట్రం అంతా కూడా వందలాది మంది ఇలాగ విడుదల పొంది, ఒకప్పుడు కత్తి పట్టుకున్న వారు ఇప్పుడు దేవుని వాక్యం పట్టుకొని, ఒకప్పుడు వీధుల్లో రౌడీలుగా తిరిగిన వారు వీధుల్లో పత్రికలు పంచిపెట్టుకుంటూ, మందిరాలు కట్టుకొని సంఘ కాపర్లుగా జీవించేవారు చాలా మంది ఉన్నారు. మరి ఇవన్నీ సాక్ష్యాలు చెప్పాలంటే తెల్లవారిపోతే రోజు సరిపోవు.